రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి దాదాపు 1.15 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చేలా 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రిత్వ వర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇది 2024 నాటికి 26 నాటికి ఈ సంఘం తన నివేదికను సమర్పించనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 2 వారాలు మాత్రమే సమయం ఉంది. ఇదే సమయంలో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమిషన్ సిఫారసులపైన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో పాటు సాయుధ దళాల ఉద్యోగులకు కూడా వర్తిస్తాయి. వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం కొత్త వేతన సంఘం సిఫారసుల మేరకు దాదాపు 50 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, 65 లక్షల మంది పెన్షనర్లకు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ నిర్ణయం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు దేశ అభివృద్ధి కోసం పనిచేస్తారు. వేతనాలు, పెన్షన్లు పెంచడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. దేశంలో వస్తు వినియోగం కూడా పెరిగిపోయిందని అన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 7వ వేతన సంఘం ప్రకారం జీతాలు, పెన్షన్లు అయితే పొందుతున్నారు. దీని సిఫారసులు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. 7వ వేతన సంఘం కాలపరిమితి 2026తో ముగుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో పెరుగుతుందనేది ఇక వేతన సంఘం ప్యానెల్ నియమించనుంది. వచ్చే నెల 11 నెలలో ఆ కమిషన్ తన సిఫారసును ప్రభుత్వానికి సమర్పించనుంది. ఇది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను సిఫారసు చేస్తుంది. దీని ఆధారంగా వేతనాలు, పెన్షన్ల పెరుగుదల లేదా సవరణ అయితే ఉండబోతుంది. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, బేసిక్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది అనేది మనకి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారనమాట. అంటే 8వ వేతన సంఘం ద్వారా కనీసం 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ఆశిస్తున్నట్లు నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్ట్ మెషనరీ కొంతకాలం కిందట చెప్పింది. అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల కనీస బేసిక్ వేతనం 51,480 రూపాయలకు పెరగనుండగా కనీస పెన్షన్ను 9,000 నుంచి 25,740కి